అంటే యాక్చువల్ గా నాకు వెయిట్ ఎక్కువ ఉంది సార్, 88 kgs అలా ఉన్నాను. దాని నుంచి తగ్గాలి అని ఒకటి, పెయిన్స్ అస్తమానం పడిపోయేదాన్ని అండి. మంత్లీ 3-4 టైమ్స్ పడిపోతానే ఉండేవారు అనమాట. దెబ్బ తగ్గేలోపు కొత్తది తెచ్చేసుకునేవారు అనమాట. ఇప్పుడు అస్సలు పడిపోవడం అదంతా ఏం లేదు, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారు. కోచింగ్ కోసమే నేను హైదరాబాద్ లో ఉన్నా. అప్పుడు కొంచెం స్ట్రెస్ అది వల్ల పీరియడ్స్ అసలు సరిగ్గా రాలేదు ఒక 2-3 months. అప్పుడు నేను కూడా జాయిన్ అయ్యి, మీరు చెప్పేది చాలా బాగుంది. నేను అసలు పీరియడ్స్ టైంలో అయితే ఇంకా రూమ్ లో కూర్చొనే ఉంటాను, అలా పడుకునే ఉంటాను సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ మొత్తం అంతా తీసుకొచ్చి లోపలికి ఇస్తారనమాట. అలాంటిది ఇప్పుడు నేను చదవగలుగుతున్నాను, నార్మల్ నా వర్క్ నేను చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది సార్ ఆ టైంలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే కాలేజ్ లో స్కూల్లో కూడా ఫస్ట్ 2 days ఖచ్చితంగా లీవ్ పెట్టేసేదాన్ని సార్ నేను. అంత హెవీ క్రాంప్స్ అవి ఉండేవి. బట్ ఇప్పుడు చాలా బాగుంది. మీరు ఇంత చిన్న వయసులో ఎంత మందిని గైడ్ చేయడం అనేది కూడా చాలా, కానీ ఇంత మందిని ఒకే తాటి మీదకి తీసుకుని రావడానికి మీరు చాలా కష్టపడ్డారండి. అంటే స్టార్టింగ్ నుంచి అలా నేను జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ మీ మోటివేషనే కదా సార్. అలా చాలా బాగా చేశారు. చాలా చాలా అంటే థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్.